అండి, మళ్ళీ మీ జోన్ అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి 10th వాళ్ళ ఫేర్వెల్ సెలబ్రేషన్స్ అండి. వాళ్ళు ఒక ఇన్వైటింగ్ కార్డ్ ఒకటి ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేసేసి టీచర్స్ అందరినీ ఇన్వైట్ చేశారండి. చూడండి వాళ్ళ హ్యాపీనెస్ ఎంత బాగుందో. అంటే వీళ్ళకి కొంచెం లేట్గా సెలబ్రేట్ చేశారనమాట. ఎందుకంటే ఎగ్జామ్స్ మధ్యలో ఆ డ్యూరేషన్లో సెలబ్రేట్ చేస్తే కొంచెం డిస్టర్బ్ అవుతారని చెప్పి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సెలబ్రేట్ చేశారు. వీళ్ళంతా వచ్చి ప్రతి ఒక్క టీచర్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఇది నేను నెక్స్ట్ మా క్లాస్ మేడం, ఇంకా హై స్కూల్ టీచర్స్, ప్రీ ప్రైమరీ నుంచి ఫ్రెండ్స్, ప్రైమరీ హై స్కూల్ అందరిని ఇన్వైట్ చేశారు. ఈ మేడం ఐఐటి మ్యాథ్ మేడం, క్లారెన్స్ మేడం, లవబుల్ మేడం. పిల్లలందరికీ చాలా ఇష్టం ఈ మ్యామ్ అంటే. నెక్స్ట్ ఇంకా హిందీ సారు, శ్రీనివాసు మ్యాథ్స్ సారు అందరిని కూడా ఇన్వైట్ చేశారనమాట. మా 10th స్టూడెంట్స్ వీళ్ళంతా చాలా లవబుల్ బ్యాచ్ ఫ్రెండ్స్. మా అబ్బాయి వాళ్ళ బ్యాచ్ ఇదంతా. ఈయన మా హిందీ సారు, చాలా ఫ్రెండ్లీ టీచర్ అనమాట. ఈ సార్ అంటే అందరికీ ఇష్టము. ఇంకా మ్యాథ్స్ మ్యూజిషియన్ మా శ్రీనివాసు సారు, ఈ సార్ అంటే అందరికీ చాలా ఇష్టము. అట్లా అందరిని ఇన్వైట్ చేశారు. ఆ ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్గా జరిగింది. కొంచెం ఫన్నీగా కూడా జరిగింది. ఆ వీడియో అంతా మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఎందుకు లేకొట్టే హలో చెప్పండి. హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అందరూ పేరు. ఎస్, 10th అయిపోయింది మాది. సో బ్యూటిఫుల్, యువర్ క్లాస్మేట్ సో బ్యూటిఫుల్. మేము మండే పెట్టుకున్నాం అనమాట. మండే ఈవినింగ్ 2:30 కదా, ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 3:30 నుండి మీరు అందరూ ఖచ్చితంగా మా 1 అవర్ ముందే రావాలి. ఓ థ్యాంక్ యూ. ష్యూర్. Respected correspondent sir, principal ma'am, vice principals, beloved teachers, dear juniors and my fellow friends. It's a moment filled with whirlpool of emotions as we gather here today to celebrate the farewell. On behalf of everyone, I extend a very warm welcome to you all. Today is not just about saying goodbye, but also celebrating the incredible journey we have in our school walls. Our school life is filled with a lot of memories, achievements in our presence. Once again, as the former SP of Sangamitra, I warmly welcome everyone present here to our 25-26 farewell. Now, I welcome our honorable chief guest, correspondent sir, principal ma'am, vice principals onto the stage. On behalf of everyone, I welcome you all to our 25-26 10th batch farewell. Today is not just about saying goodbye, but also celebrating the incredible journey we had in our school walls. In our school journey, we have experienced many good memories and achievements in our presence. Once again, I warmly welcome you all to our farewell. Thank you. Now I welcome Navya Sai of grade 10 to start this occasion with her devotional and welcome dance.
కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసారండి. మా ప్రిన్సిపల్ మ్యామ్ 10th పిల్లలందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు. మా కరెస్పాండెంట్ సార్కి వెళ్ళారు. మంచిగా కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసేసారు. ఈ బ్యాచ్లో చూడండి బాయ్స్ అంతా ఎప్పుడు వాళ్ళు హైడ్ చేసుకుంటూనే ఉంటారు. అస్సలు కనిపించరు. ఎవరో ఒక 4-3 మెంబర్స్ కనిపిస్తారనమాట. ఇక మిగతా వాళ్ళందరూ ఒకళ్ళ వెనక ఒకళ్ళు దాక్కునే ఉంటారు. హైడ్ అయ్యి బాగా గల్బా చేస్తూ ఉంటారండి. అంత నాటి బ్యాచ్. ఇంకెప్పుడు పిలుస్తూనే ఉంటారు టీచర్స్ అందరూ వాళ్ళని రండి అని చెప్పి, కానీ బ్యాకే ఉంటారు. ఇంకా మా అబ్బాయి అయితే అస్సలు బ్యాక్ ఉంటాడు, అస్సలు కనిపించడు. మా కరెస్పాండెంట్ సారు, వైస్ ప్రిన్సిపల్ సారు ఇంకైతే 10th స్టూడెంట్స్ని అంతా పిలిచేసి కేక్ కటింగ్ అయితే చేశారండి. ఇంకైతే కేక్ కటింగ్ అయిపోయిందండి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అంతా చూడండి ఒకరికొకరికి తినిపించుకుంటూ, గర్ల్స్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు, ఏడ్ చేశారు. బాయ్స్ ఎప్పుడు చిల్గా ఉంటారు కదండి, వాళ్ళకి ఫీలింగ్స్ అన్నీ లోపలే ఉంటాయి మనసు లోపల. అందుకే వాళ్ళు హ్యాపీగా ఏ మూమెంట్ అయినా ఎంజాయ్ చేస్తారు. ఇంకెక్కడ మా గర్ల్స్ చూడండి స్టార్ట్ చేశారు ట్యాబ్లెట్ వేయడము. మేమంతేనండి, గర్ల్స్కి ఎమోషన్స్ ఎక్కువ. ఏదైనా సంతోషం వచ్చినా తట్టుకోలేము, దుఃఖం వచ్చినా తట్టుకోలేము. ఇంకా మా గర్ల్స్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు. ఈ బాయ్స్ చూడండి ఎక్కడ ఉన్నా వాళ్ళు చేసే గలబ వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. ఆ బలూన్స్కి పగలగొట్టేసేయడము చూడండి, ఎప్పుడు మూలకెళ్ళే ఉంటారు, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు అక్కడ. ఇంకా అందరూ హ్యాపీగా ఒకరికొకరు కేక్ పెట్టేసుకొని బాయ్స్ అంతా కూడా వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. ఇదిగోండి గ్రీన్ షర్ట్లో ఉన్నాడే వాడే మా అబ్బాయి జోయల్ సార్. మీకు ఆల్రెడీ తెలుసు, చెప్పే ఉంటాను. చూడండి ఎప్పుడు కూడా వీళ్ళు హైడ్ అయ్యే ఉంటారండి. హైడింగ్లోనే ఉండి ఎందుకు హైడ్ అవుతారని నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఇలా గల్బా చేయడానికి ఒకరి వెనక ఒకరు దాక్కుంటూ ఉంటారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చూడండి మా గర్ల్స్ అంతా హ్యాపీగా మంచిగా వాళ్ళొక సాంగ్ అయితే ప్రాక్టీస్ చేశారనమాట. దానికోసం డ్రెస్సెస్ ఈ విధంగా వేసుకున్నారు. ఇంకా చూడండి మా అబ్బాయిలంతా ఎంత హ్యాపీగా ఎలా ఉన్నారో, చాలా బాగా
అందరినీ అయితే నేను అందరినీ వీడియో తీసుకున్నానండి. ఇది వాళ్ళ తర్వాత చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు పెద్ద అయిన తర్వాత. అందుకే ప్రతి ఒక్క వీడియో కూడా ఈ విధంగా తీసుకొని నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మా వాడికి ఎప్పుడైనా వాళ్ళ బ్యాచ్ని చూసుకోవాలనిపించినప్పుడు హ్యాపీగా చూసుకోవచ్చు కదా. ఇంకా వీళ్ళంతా గర్ల్స్ అంతా కూడా మంచిగా ఈ డయాస్ మీద ఎక్కేసి కొంచెం ఒక చిన్న స్టెప్ అనేది వేసుకున్నారనమాట. ఒక మెమరీ సాంగ్ లాగా పెట్టుకొని హ్యాపీగా వాళ్ళైతే ఎంజాయ్ చేశారు. బాయ్స్ అంతా ఇంట్రావర్డ్సే కదండి, వాళ్ళేంటి అమ్మాయిల్లాగా ఇదైపోయి వెళ్ళి కూర్చున్నారు. కానీ గర్ల్స్ మటుకు ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయాలని చెప్పి ఈ విధంగా అయితే ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. హ్యాపీ అనిపించింది నాకు. వన్స్ మా ఫేర్వెల్ పార్టీ గుర్తొచ్చేసింది. 10th మేము ఏ విధంగా ఫీల్ అయ్యాము, 10th క్లాస్ ఫేర్వెల్ మాకైతే గుర్తొచ్చింది. ఇంకా అట్లా ఒక చిన్న మూమెంట్ ఇచ్చేసి గర్ల్స్ అంతా ఈ విధంగా అయితే డిస్పస్ అయిపోయారు. ముందుగా ఫ్రంట్ చైర్స్ అన్నీ కూడా అటు పక్క బాయ్స్కి ఇటు పక్క 10th గర్ల్స్కి అయితే అలాట్ చేసేసాము. తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చి టీచర్స్ కూర్చున్నారనమాట. ఈ విధంగా అయితే హ్యాపీగా ఈ ఫేర్వెల్ పార్టీలో కేక్ కటింగ్ అనేది అయితే జరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ టీచర్స్కి ఒక్కొక్కరికి వాళ్ళు గుర్తుగా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చారండి. ఆ గిఫ్ట్స్ ఇవ్వడంలో ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క సాంగ్ పెట్టి బాగా ఎంజాయ్ చేశారనమాట. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రీ ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ప్రతి ఒక్క టీచర్కి గిఫ్ట్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. Creativity and strong values. Your efforts shape not just learners but responsible individuals. Can we have T. Anita ma'am to the stage? Warm welcome to Saujanya ma'am, the one who teaches with heart, soul, commitment and passion for excellence. Your teaching leaves a lasting impression on every student. We welcome Saujanya ma'am to the stage. Mrs. Sultana ma'am, a teacher whose responsibility, sincerity and consistency reflect in every student's success. Your dedication is deeply appreciated. We welcome Sultana ma'am. Maleshwari ma'am, the pillar of dedication, discipline, leadership and integrity. You are a true role model for all of us. Let's welcome Maleshwari ma'am to the stage. Learning into a joyful journey with creativity, enthusiasm and positivity. Your classes are always filled with energy and inspiration. Let's welcome Revathi ma'am onto the stage. Encourage leave a lasting impact. You make every student feel valued and confident. Let's welcome Sujata ma'am onto the stage. His motivation, patience and positivity uplift every learner and guidance makes a real difference in their lives. We welcome Nazreen madam onto the stage. Welcome to the teacher who believes in every child with trust, care and encouragement. Your faith helps students to achieve their best. Patience and fairness perfectly. You create
commitment make learning inspiring. Your teaching style brings out the best in everyone. Welcome to our role model of hard work, sincerity, dedication and perseverance. Your journey inspires both students and colleagues. Siva ma'am, a teacher whose care, guidance, empathy and support go beyond the classroom. You truly understand and uplift every child. A teacher whose hard work, discipline and innovative thinking shape bright futures. Your contribution to educate is truly remarkable. Patience and leadership. Your words empower students to believe in themselves. To the teacher who leads with compassion, wisdom and understanding. Your presence brings comfort and clarity to learners. నవ్వండి కొంచెం, నవ్వుడి. Your life with dedication, care and vision. Your impact. Joy, encouragement and enthusiasm. You brighten every classroom you enter. We welcome Vidya Madam. Your direction for the students, your company, I welcome your statement. Who makes every child feel special with care? చలో ఇందో క్రాకర్స్.
చూడు ఫేర్వెల్ పార్టీకి ఇచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ఆర్గనైజర్స్గా ఉన్నటువంటి వైస్ ప్రిన్సిపాల్స్ అండ్ ప్రిన్సిపాల్స్ యాజ్ వెల్ as టీచర్స్, my dear parents and friends. స్కూల్ లైఫ్ అనేటువంటిది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే మనిషి జీవితంలో అత్యంత మధురమైనటువంటి క్షణాలు ఏమన్నా ఉన్నాయంటే అది స్కూల్ డేస్లో మాత్రమే. మీరు ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపారు. ఎంత అద్భుతమైన జీవితం అంటే నిరంతరం నేర్చుకుంటూ ఆనందిస్తూ ముందుకెళ్తున్నటువంటి అద్భుతమైన జీవితాన్ని గడిపారు. ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని మీకు అందించినటువంటి తల్లిదండ్రులకి మీరు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటారు. మనిషి ఎప్పుడూ కూడా సమాజాన్ని గమనించాలి. మీరు వెళ్తూ ఉంటారు రోడ్లలో, ఎంతమంది పిల్లలు అడుగు తింటుంటారో మీరు చూస్తుంటారు. మీరు రైల్వే స్టేషన్లో మీ యొక్క బోర్డు తుడుస్తూ మురికితో ఉన్నటువంటి అడుక్కున్న పిల్లలు చూస్తుంటారు. అలాంటి పిల్లలు వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా. కాబట్టి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత బాధ్యతగా పెంచుతున్నారో అర్థం చేసుకోకపోవడం అనేది చాలా నేరం. ఈరోజు మీరేమనుకుంటున్నారంటే వాళ్ళ బాధ్యత అది, వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని చూడాలి, ఇంకా తక్కువ చూస్తున్నారు అనుకుంటున్నారు. ఏ తల్లిదండ్రులు మిమ్మల్ని తక్కువగా చూడరు. ఏ తల్లిదండ్రులైనా ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కువే చూస్తారు. నా బిడ్డ అందరికాడికి బాగుండాలని, నా బిడ్డ అందరికాడికి గొప్పగా ఉండాలని నిరంతరము ఎవరైనా శ్రమిస్తున్నారంటే మీకోసం వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే. కానీ మీకెందుకో తల్లిదండ్రులు అంటే చులకన భావం, తల్లిదండ్రులు అంటే లెక్కలేంతనం, వాళ్ళు ఇంకా మాకేదో చేయడం లేదంటే బాధ. దీన్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఎవరైనా ఉన్నత శిఖరాలకు వెళ్ళాడంటే వాడు ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని గౌరవించిన వాడై ఉంటాడు తప్ప వాడు గొప్ప మేధావి అయినంత మాత్రాన హై స్టేజ్కి వెళ్ళడు. ఇది గుర్తుపెట్టుకోండి. అబ్దుల్ కలాం అయినా లేదా ఐన్స్టీన్ అయినా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులను గౌరవించిన వాడే. నేను చెప్పే జాగ్రత్త రే మాట్లాడబాకుండా గుర్రకి ఎక్కుతున్నా నీకు. ఉపాధ్యాయుల తర్వాత ఉపాధ్యాయులకి మీకు ఎలాంటి రక్తబంధం లేదు. తల్లిదండ్రులకి మీకు రక్తబంధం మాత్రమే ఉంది. ఉపాధ్యాయులకి ఎక్కడ ఉంది? కానీ ప్రతి టీచరు నా ప్రతి స్టూడెంట్ అభివృద్ధి చెందాలని కష్టపడుతున్నాడు, నిరంతరం ఆలోచిస్తున్నాడు, ఇంటికి పోయి టెన్షన్ పడుతున్నాడు. ఏదన్నా చిన్న మార్పు వచ్చినా
చాలా బాధపడుతున్నాడు, మదన పడుతున్నాడు. దీన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఆ టీచర్ నా మీద ఏదో హరాస్మెంట్ చేస్తుంది, నన్ను ఏదో ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నారు. కానీ ఆ ఏ టీచర్ కూడా నువ్వేదో ఇబ్బంది పడాలని, ఇంకో విధంగా ఉండాలని ఏ టీచర్ కోరుకుంటారు చెప్పండి? ఇక్కడున్న మీ టీచర్లు అందరినీ గమనించండి, ఎంత నిరంతరంగా బాధపడుతుంటారో నేను గమనిస్తున్నాను. నా దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు ఆ పిల్లోడు ఇట్లా బాగలేదు సార్, ఈ పాప ఎలా బాగలేదు సార్, ఈ పాప ఎలా ఉంటే బాగుంది సార్, ఆ బాబు ఇలా ఉంటే బాగుంది సార్ అని నిరంతరము ఎలాంటి రక్తబంధం లేకపోయినా మీ గురించి ఆలోచిస్తున్నారు. మేము ఇస్తున్న జీతం వాళ్ళకి నథింగ్. మేము నిజంగా వాళ్ళ శ్రమ దోపిడీ చేసి మేము మాకేదో మిగిల్చుకుంటే అది కేవలం వాళ్ళ శ్రమ దోపిడీ. వాళ్ళకి ఇస్తున్న జీతాలకి, వాడు కష్టపడుతున్న దానికి అసలు మేము ఇస్తున్నది నథింగ్. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వాడు అతి తక్కువ జీతంలో ఇంటి దగ్గర శ్రమపడి వాళ్ళన్నీ పని చేసుకుని వచ్చి మళ్ళీ మీకోసం కష్టపడి మళ్ళీ సాయంత్రం వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కష్టపడుతున్నారు. మీరు బాగుపడాలని, మీరు బాగుండాలని, మీరు ప్రతి ఒక్కరూ బాగుండాలని వాడు చేస్తున్న కష్టాన్ని మీరు గుర్తించుకోవడం చాలా దుర్మార్గం. ఈ జనరేషన్ చేస్తున్నటువంటి ఒక అతిపెద్ద పాపం ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని గౌరవించకపోవడం. మేము మా ఉపాధ్యాయుల్ని అద్భుతంగా గౌరవించాం, గర్వంగా చెప్పగలం. మేము వాళ్ళంటే మాకు భయం, మా తల్లిదండ్రులు అంటే మాకు భయం. కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నాం, మీ ముందు నిలబడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. మాకు ఎంత భయం అంటే అంత భయం ఉండేది. మిమ్మల్ని ఎంతో గారాభంగా మీకు కావాల్సినటువంటి అన్ని సమకూరుస్తున్నటువంటి తల్లిదండ్రుల్ని, మీకోసం నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయుల్ని, మీకోసం నిరంతరం తపన పడుతున్నటువంటి మిగతా స్టాఫ్ అందరినీ మీరు లెక్కలేనితనంగా చూడడం, చులకన భావంగా చూడడం ఇచ్చినటువంటి దుర్మార్గ పని ఇంకోటి ఏది లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఇక నేను మదనపడి ఆవేదన పడి చెప్తున్న విషయం బాగా గమనించండి. ఒక్కొక్క తల్లిదండ్రులు మీ ఫీజు కట్టడం కోసం, మీకు డ్రెస్సెస్ తీసేయడం కోసం, మీ బర్త్డే పార్టీల కోసం తమ సుఖాన్ని ఎంత త్యాగం చేస్తున్నారో మీరు ఆలోచించండి. వాళ్ళు బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా, వాళ్ళు ఏమి చేసినా చేయకపోయినా మీకోసం ఎంత శ్రమిస్తున్నారు. ఒక్కొక్క మేడం నా దగ్గరకు వచ్చి బాధపడుతుంది. వీళ్ళకి ఎందుకురా పాపం ఇంత బాధ అనిపిస్తుంది, అంత బాధపడుతున్నారు. ఒకరిని గురించి కాదు, ప్రతి పిల్లవాడిని గురించి. నిజంగా ఈ అబ్బాయి రామ్మా, నువ్వు రా, యూ కంప్లీట్, నువ్వు రానా. విహారి, ఈ విహారి నిజంగా నాకు స్ఫూర్తి. మీకు తెలుసా, నిజంగా చెప్తున్నాను, నిజంగా నాకు స్ఫూర్తి అబ్బాయి. ఎందుకంటే ఈ అబ్బాయిని చూసిన ప్రతిసారి నేను ఇన్స్పిరేషన్ పొందుతాను. ఎందుకో తెలుసా, ఈ అబ్బాయి ఫేస్లో ఎప్పుడైనా అసంతృప్తి చూసారా మీరు? క్లాస్మేట్స్ చెప్పండి మీరు ఎవరైనా. ఈ అబ్బాయి ఫేస్లో ఎప్పుడు అసంతృప్తి ఉండదు. ఈ అబ్బాయి ఎప్పుడు నిరంతరం నవ్వుతుంటాడు. ఎంత కష్టంలో నవ్వుతాడు, అవతల వాడు తిప్పినా నవ్వుతాడు, అవతల వాడు పొగిడినా నవ్వుతాడు, అవతల వాడు ఏం చేస్తే నవ్వుతాడు. దిస్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. మీరు ఏదో చాలా సింపుల్ అనుకుంటున్నారు. ఇట్ ఈస్ ద ఎక్స్ట్రాడినరీ థింగ్. ఒక గొప్ప తపస్సు చేస్తే కానీ, ఒక గొప్ప మెడిటేషన్ చేస్తే కానీ, ఒక ఏదో గొప్ప విషయం చేస్తే కానీ అది అవ్వదు. ఈ అబ్బాయి పూర్వజన్మ సుకృతం ఏమో నాకు తెలియదు, కానీ ఈ అబ్బాయికి అబ్బింది. ఈజ్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఎప్పుడు నేను ఐ హ్యావ్ సీన్ హిమ్, చాలా చిన్న క్లాసెస్ నుంచి చూస్తున్నాను, ఎప్పుడు నవ్వుతుంటాడు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు, ఫేస్లో ఎగ్జాంపులరీగా ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. మేము ప్రాక్టీస్ చేసినా మాకు రావడం లేదు. నేను ఈ అబ్బాయిలాగా ఉండాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను, నా వల్ల కావడం లేదు. స్ఫూర్తి పొందండి, నిజంగా ఇలాంటి అబ్బాయిని చూసి నేర్చుకోండి. మార్కులు ఇస్తే రానండి పోనండి, అదేం కాదు. దేశంలో ఏం గొప్పలు అనుకోలేదు. మీరు చెప్తున్న ఎవరు, నేను చెప్తాను, ఐన్స్టీన్ ఇస్ అన్ యావరేజ్ స్టూడెంట్. డూ యూ నో దట్?
ఈజ్ అన్ మీడియోకర్ స్టూడెంట్. అసలు చాలా ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ ఆయన. టీచర్ లెవెల్ అతను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ప్రపంచ మేధావి. మార్కులు తెచ్చుకున్న మాత్రం నువ్వు గ్రేట్ కాదు, మార్కులు తెచ్చుకోనంత మాత్రాన్ని గ్రేట్ అయిపోతుంది, ఇంకేమైపోదు. అసలు నిరంతరము గమనించండి. మనిషి మెడిటేషన్ అంటే గొప్పతనం ఏంటంటే ఆలోచించండి. నేను సీరియస్గా ఆలోచించి చెప్తున్నాను. అబ్దుల్ కలాం చూడండి, ఆయన ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదు, ఆయన ఎప్పుడు మెడిటేషన్ చేయలేదు, ఆయన ఎప్పుడు యోగా చేయలేదు. దాదాపుగా 86-90 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన ఎప్పుడు పనిలోనే ఉంటాడు, పనినే మెడిటేషన్ కింద ఫీల్ అవుతాడు, పనినే ఎక్సర్సైజ్ కింద ఫీల్ అవుతాడు, పనినే నిరంతరం ఆలోచిస్తాడు, పని గురించి ఆలోచిస్తున్నాడు, ఎప్పుడూ టెన్షన్ పడాడు. ఎందుకంటే నిరంతరం శ్రమిస్తున్నాడు కాబట్టి. నిరంతరం శ్రమించే వ్యక్తికి ఎప్పుడూ కూడా ఓటమి లేదు. నిరంతరం శ్రమించే వ్యక్తికి ఎప్పుడూ ఆనందానికి డోకా లేదు. మీరు 10 నిమిషాలు ఆనందిస్తే 50 నిమిషాలు దుఃఖపడతారు. మీరు 10 నిమిషాలు ఆనందించిన దానికి 50 నిమిషాలు దుఃఖపడతారు. వాళ్ళు 50 నిమిషాలు కాదు, 60 నిమిషాలు కష్టపడిన దానికి 60 నిమిషాలు సంతోషిస్తున్నారు. చదువుకోవడంలో ఉన్నటువంటి నష్టమేమో నాకు అర్థం కాదు. చదువుకోండి, అసలు ఆనందం చదువులో ఆనందం లేదు. అసలు ఎక్కడుంది మీకు ఆనందం? అసలు ఈ ప్రకృతిని మించినటువంటి మిస్టరీ ఏమైనా ఉందా? ఇంతకాడికి అద్భుతమైన విషయం ఉందా చెప్పండి ప్రపంచంలో? నీ బాడీనే చూడండి, ఇట్ కెన్ రిపేర్ ఇట్ సెల్ఫ్. తన బాడీ, నీ బాడీ నిన్నే రిపేర్ చేసుకునేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి యంత్రం ఈ ప్రపంచంలో ఏ యంత్రం లేదు. తనకు వచ్చినటువంటి రిపేర్ని తనే చేసుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని కలిగినటువంటి ఏకైకది ప్రతి మనిషి యొక్క బాడీ, యాజ్ వెల్ యాజ్ ప్రతి జంతువు బాడీ. చూడండి వాటి అద్భుతమైన శక్తి చూడండి. నిన్న ఏదో ఒక ఫాల్కన్ చూశాను, అది ఎంత ఎత్తులో నుంచి అయినా తన ఎరను పడుతుంది, చూస్తుంది. అంత అద్భుతమైన శక్తి. ప్రకృతిని మించినటువంటి మీరు చూస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్స్, లేదా మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్లు, లేదా మీరు చూస్తున్నటువంటి దేనికాడికి ప్రపంచం తక్కువ? అసలు మీరు ప్రపంచాన్ని చూస్తున్నారా? మీరు వస్తున్న దారిలో చూస్తున్న పూలను చూస్తున్నారా? చెట్లు చూస్తున్నారా? జంతువులను చూస్తున్నారా? అవి ఎలా ఉన్నాయో చూస్తున్నారా? అవి ఎలా బతుకుతున్నాయో చూస్తున్నారా? అంతకాడికి అద్భుతమైనది ఏదన్నా ఇన్స్టాగ్రామ్లో చూపించండి, నేను కూడా చూస్తాను. అంతకాడికి అద్భుతంగా ఏ సోషల్ మీడియాలో ఉందో నాకు చూపించండి, నేను చూస్తాను. ఒక చూస్తున్నటువంటి మీరు ఒక ఆకు చూడండి, మీరు చూస్తున్నది చాలా సింపుల్ కనబడుతుంది. మీరు బయాలజీలో చదువుతారు, కానీ దాని గురించి ఆలోచించరు. అది ఒక గొప్ప యంత్రం. ఎంత గొప్ప యంత్రం అంటే ఈ ప్రపంచానికి ఆహారం పెడుతున్నటువంటిది ఒక ఆకు మాత్రమే. తెలుసా మీకు? తెలీదా? మీరు చదవలేదా? కిరణ్ సమయం చదివారా? ఆ ఆకుని ఎప్పుడైనా అప్రిషియేట్ చేశారా? మీకు కనబడుతున్నటువంటి అన్ని ఆకులు మీకు అన్నం పెడుతున్నాయి. మీ చుట్టూ కనబడుతున్నటువంటి ప్రతి ఆకు మీకు ఆక్సిజన్ ఇస్తుంది. మీకు చుట్టూ కనబడుతున్న ప్రతి పువ్వు మీకు పట్టునిస్తుంది. దీన్ని ఎక్కడ చూస్తున్నారు మీరు? నేను చూడటం లేదని నాకు ఆశ్చర్యపోతున్నాను. అసలు మన చుట్టూ ఉన్నటువంటి ఈ సృష్టికాడికి ఏ యంత్రం, మనిషి కనిపెట్టిన ఏ యంత్రం గొప్పదో చెప్పండి నాకు. అద్భుతమైనటువంటి సృష్టించినటువంటి భగవంతుడు గొప్పవాడు. ఈ అద్భుతమైన సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడు నీకు ఇచ్చిన దానికి రుణపడి ఉండాలి, దాన్ని అప్రిషియేట్ చేయాలి. మీరు ఎక్కడ అప్రిషియేట్ చేస్తున్నారు? మీరు పనికిమాలిన దాన్ని అప్రిషియేట్ చేస్తూ నిజమైన దాన్ని వదిలేస్తున్నారు. అది ఎలా ఉందంటే అదేదో దాన్ని మంచిదాన్ని వదిలేసేసి ఏదో తిన్నట్టున్న మన పరిస్థితి. ఎంత ప్రకృతి అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉందంటే అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది.
ఎంత అద్భుతంగా ఉందంటే ఒకసారి చూడండి. మీరు ప్రపంచాన్ని గురించి ఆలోచించడానికి కాడికి ముందు మీరు అసలు ప్రకృతిని చూడండి, ప్రకృతిలోంచి ఇన్స్పిరేషన్ పొందండి. ప్రకృతే మీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు ప్రకృతిని అప్రిషియేట్ చేసినట్లయితే అంతకు మించినటువంటిది ఏదీ లేదు. అసలు మీకు ఒక విషయం చెప్తాను, వినండి. మీరు పచ్చని చెట్ల సాయి చూడండి, మీకంటే వచ్చే సమస్య లేదు. తెలుసా మీకు ఈ విషయం? పచ్చని చెట్ల సాయి చూడండి. మీరెవరు కళ్ళద్దాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. పచ్చని చెట్టు చూడరు, పచ్చగా ఉన్నటువంటి ఎర్రగా ఉన్నటువంటి యూట్యూబ్ చూస్తున్నారు, మీరు సెల్ ఫోన్ చూస్తున్నారు, పడిపోతుంది. మీరు చూడాల్సింది ప్రకృతిని, మీరు చూడాల్సింది గ్రీనరీని, మీరు చూడాల్సింది ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని చూడండి. ప్రతి జంతువుని చూడండి, ఎంత అద్భుతమైన సృష్టి. మనిషి పనికిమాలిన బాడీ. ఒక పక్షి చూడండి, ఎన్ని రంగులతో ఉందో చూసారా మీరు ఎప్పుడైనా? ఎన్ని కలర్స్ ఉంటాయో చూసారా? పాము ఎంత అందంగా ఉంటుందో చూసారా ఎప్పుడైనా? పామును చూసి భయపడతారు. పాము నిజంగా చాలా అందంగా ఉంటుంది. దానికి ఉన్న కలర్స్ చూడండి. పాము ఎప్పుడు నిన్ను కాటైదు, నిన్ను ఇప్పుడు ఏం చేయదు, తన ఆహారం కోసం అది ఉందంతే. హలో, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే బాధగా ఉంది, కానీ ఏదో సాధించబోతున్నారు అనే ఆశ కూడా ఉంది. మరి సాధిస్తారా? సార్ చాలా విషయాలు చెప్పారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక నేను చెప్పబోయేది ఏం లేదు నాన్న. జీవితంలో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయండి, ఘనత సాధించండి. ఫస్ట్ మీ తల్లిదండ్రుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టండి. నేను ఫస్ట్ నుంచి మీకు చెప్పేది అవే. మీరు పుస్తకాలు ఎత్తుకొని చదువుకునేటప్పుడు కూడా తెల్లవారుజామున మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించుకొని బుక్స్ తీసుకోండి నాన్న. మీరు ఏదనుకుంటే అది సాధిస్తారు అని చాలాసార్లు చెప్పాను. కానీ ఆ తల్లిదండ్రులే ఈరోజు మాకు చాలా చాలా బాధాకరంగా చెప్తున్నారు బిడ్డల గురించి. దేవుడు నాకు ఒకే పాపని ఇచ్చారు, కానీ మీరందరూ నా పిల్లలుగా భావిస్తాను. మీరు ఎంత అగైనెస్ట్ అయినా నాకు మాత్రం మీరు ప్రిసిషన్. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. అందరు బాగా చదవండి, మంచి రిజల్ట్ తెచ్చుకోండి. ఓకే, హ్యాపీగా ఉండండి. సో ఎగ్జామ్స్కి బాగా రాశారు, బాగా ఎంజాయ్ చేశారు. ఇక రిజల్ట్ బాగా వస్తుందని ఆశిస్తున్నాము. మీరందరూ కూడా సార్ చెప్పినట్లు మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి. తల్లిదండ్రులు మన కోసం చాలా కష్టపడుతున్నారు. చాలా మందికి అసలు అర్థం కావట్లేదు. ఎంతసేపు వాళ్ళకి అవి కావాలి ఇవి కావాలని అడగడం, చాలా ఇబ్బందులు పెడుతున్నట్టున్నారు. ఆ తల్లిదండ్రులు వచ్చి మేడం దగ్గర సార్ దగ్గర చాలా చెప్పుకుంటూ ఉంటారు. మనం ఎంత పెద్దవాళ్ళమైనా తల్లిదండ్రులకు మనం పిల్లలని, కాబట్టి మన జీవితంలో వాళ్ళకి ఇచ్చే విలువ ఇస్తూ మనం మంచి లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. I'll start with a line from a famous song. Perhaps you might have heard it. The next line you can sing. Dakko dakko meka. Wonderful. The next one. వెలుతురు తింటిది ఆకు, ఆకును తింటది మేక, మేకని తింటది పులిని తింటది. దట్స్ వాట్ సార్ సెడ్. ద ఎంటైర్ సాంగ్ బేస్డ్ ఆన్ సర్వైవల్. The true meaning of education is, as I understood and I follow, live and let live. Live and let live. Let me go with one more song. Kadamarayida Kadri Narasimha. Movie name please? No, you're wrong. Kadamarayida Kadri Narasimha. Let's score a mark. What does it mean?
దశావతారాలన్నీ ఆ సాంగ్లో ఉన్నాయి. దట్స్ వాట్ సార్ సెడ్. లెర్న్ ఫ్రమ్ వాట్ యు హియర్, లెర్న్ ఫ్రమ్ వాట్ యు సీ, లెర్న్ ఫ్రమ్ వాట్ యు అండర్స్టాండ్. దట్స్ ద వే ఆఫ్ లివింగ్, అండ్ దట్స్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ లివింగ్, a valuable living. What I mean, చాప కడుపు చీర పుట్టింది అంటే దాని అర్థం ఏంటంటే రాక్షసుడు ఎవరు వేదాలతో మిలించి సముద్రం అడుగు నుంచితే దేవుడు మత్స్యావతారమే వెళ్ళి అతన్ని చంపి ఆ వేదాలు మళ్ళీ తీసుకొచ్చి బ్రహ్మకి ఇచ్చాడు. How many of you know that? We know all the song. We bypass the lyrics. Do we perceive the meaning of the song? I don't want to take much of your time, and one of my most favorite songs from possible listen after you go home. Lucky, lucky, antento lucky. Ee lokamlo puttadame lucky. How lucky you are to be the most compassionate, caring parents pet. Think about your parents. As I have already told you, live and let live. May the good God bless us all together. Thank you one and thank you everyone for attending farewell function. ఇంతకుముందు మన కరెస్పాండెంట్ సార్ మీ అందరికీ చెప్పిన విషయాలు చాలా వాల్యుబుల్. ఈ విషయాల మీదనే మాకు ప్రతిరోజు క్లాసులో స్టూడెంట్స్కి మాకు సంఘర్షణ ఇక్కడే. కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అని ప్రతిరోజు చెప్తున్నాం. ఎవ్రీ డే మాకైతే ప్రతి క్లాసులో నేను వెళ్ళే ప్రతి క్లాసులో రిమైనింగ్ మనకు లేదని కాదు, నేను వెళ్ళేటటువంటి ప్రతి క్లాసులో ఏదైనా బాయ్ కానీ గర్ల్ కానీ ప్రతిరోజు ఒక స్టూడెంట్స్తో కంపల్సరీ నాకు గొడవ ఉంటుంది. ఎక్కడ అంటే క్లాస్ వినమంటే వినరు. ఆ క్లాస్ మీద కాన్సన్ట్రేటెడ్గా మేము ఏం చెప్తున్నామో అర్థం చేసుకోండి. ఈ వయసులో మీరు అర్థం చేసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. మా వయసుకు వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటే అప్పుడు చేసేది ఏముండదు. అర్థమవుతుందా? ఇదే విషయం మీద ఎవ్రీడే, ముఖ్యంగా 10th క్లాస్కి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా చెప్పేటటువంటి ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినండి అని చెప్తూ ఉన్నాము. అయినా కూడా కొంత నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. ఆ నెగ్లిజెన్స్ లేకుండా మీ ఫ్యూచర్లో కూడా ఈ స్టేజ్ని వదిలేసి నెక్స్ట్ ఇంటర్మీడియట్ వెళ్తున్నారు కదా, అక్కడైనా సరే మీరు డిసిప్లిన్గా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. Saying goodbye is very, very hard, but seeing your growth is very, very worth of it. So actually we are going to miss your smile, so carry your memories into the world. I wish you all the best to all the students. Thank you. Good afternoon to all. Today is a bittersweet day. Are you okay? While I am excited to see you step into the world, it is hard to say goodbye to a dash that has become such a significant part of my life. As your teacher, I want to leave you with 3 small pieces of advice. The first one is believe in yourself. The second one is stay grounded. The third one is never stop dreaming. I will explain that one. Never stop dreaming. Take up one idea, make that one idea your life, think of it, dream of it, and live on that idea. This is the secret of success. Finally, I say that, and you are seeing the world with different attitudes, with different mentalities and all. You have to come out from all these things. You have to come out from the negative things and all. You have to acquire the positive vibrations in your life. The steps what you are going to keep outside, it is very important and very precious for your life. And I wish you all the very best for your success. Thank you so much. 10th class is not the end, and it is the beginning of an important phase in your life.
So at this stage, one question will be on everyone's mind, what's next? So what's next? So normally, you don't have many options these days. So parents or whoever guides you, so they will be instructing you to either take MPC or BPC. So if you are interested in science and innovation, you can choose the intermediate with MPC Maths, Physics, Chemistry stream. It opens the doors for engineering and technology and also research center. And if you are interested in the sciences, towards the passionate towards the medicine and sciences, so you can choose BPC. So BPC, it is biology, physics and chemistry, and it leads your careers towards doctor, pharmacist or researchers. So if you have interest towards business, finance or management, you can take up commerce, CEC, MEC. But unfortunately, we have very few colleges for CEC and MEC in Nellore, leading to your careers in CA. So CA, business management and entrepreneurship. For those who are creative and expressive, arts and humanities offer careers in civil services. Civil services, so you can make a step towards your civil services, which makes you stand differently from these MPCs and BPCs. So civil services, teaching, media and more. You can also explore polytechnic diplomas. Polytechnic, how many of you are writing polytechnic exams? APRJC, polytechnics. Are there any student writing polytechnic exam? No, I think. Okay, so ITI courses, skill-based education. It is skill-based education and you need to attempt an entrance test for that, and after that you will get seat and you will join into polytechnic, which makes you a direct admission into your engineering colleges. And now coming to your IIT, so what right from 6th class we are polishing you in JEE, Mains, Advanced IIT, so we keep on telling you, instructing you. So this IIT, now many of you dream of becoming engineers and studying in prestigious institutions like Indian Institutes of Technology, that is IIT. So do you have any idea where these IIT colleges are? IIT, Indian Institute of Technology, Mumbai, IIT Delhi, IIT Madras, Kharagpur and Kanpur. So these are the main and major IIT colleges in our India. So we are in 6th class నుంచి 10th class లో వరకు IIT అని మిమ్మల్ని ఎందుకు ఇలా రుద్దుతూ ఉన్నామంటే ఇలాంటి కాలేజెస్ లో మీరు సీట్ తెచ్చుకోవాలని. So these institutes are among the best in India and the world, and to enter into IIT colleges it is not just so simple. It's not simple, and you need to focus. It is focus, hard work, discipline and consistent hard work. You need to work hard for getting seat in IIT. ఇట్లా ఊరికి ఎంజాయ్ చేస్తూ టైం పాస్ చేస్తే ఐఐటీలో సీట్స్ రావు. మీరు ఎంత ఐఐటి ప్రెస్టీజియస్ స్కూల్స్లో చదివినా హార్డ్ వర్క్ లేనిదే, సీరియస్ అండ్ డిసిప్లిన్ లేదే ఐఐటీలో సీట్స్ రావడం అనేది ఇంపాసిబుల్. అండ్ ఫైనలీ, be ready to work hard, stay disciplined, respect your teachers and parents. So we are very proud of you and we believe in you. So sure, we trust that you are going to get good result in 10th class. So it's not just knowledge, but values, confidence and courage to face the world is also very important. So I'm sure that definitely all our 10th class students will achieve good results. And this year, definitely, I hope all the students will score above 500. Almost most of you will score above 500 and 590 above. Definitely, the youngsters. So sure, you all. I should see you all with 590 totals. And apart from this, I would like to add 2 more points to this, based on the incident that happened today. Could you please be quiet? So this is very painful actually. It disturbed the total mood of most of our teachers today. The students' language.
So we are worrying like anything. It's not only the teachers. ఇప్పుడు ఇక్కడ టీచర్గా సంఘమిత్ర స్టాఫ్ అయితే నేను మాట్లాడట్లేదు, యాజ్ ఎ పేరెంట్ నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ నా జర్నీ మా అబ్బాయి ప్లే క్లాస్తో స్టార్ట్ అయింది. టోటల్ 13 years. వాడు చిన్న చేతులు పట్టుకొని నేను స్కూల్లో ఎంటర్ అయ్యాను. ఇప్పుడు ఇంత పెద్దవాడైపోయాడు. కొంచెం ఎమోషనల్గా కూడా నేను ఫీల్ అవుతున్నాను. నాకు మా అబ్బాయే కాదు, ఇక్కడున్న ఈ బ్యాచ్ అంతా నాకు స్పెషల్ బ్యాచ్ అనమాట. ఎందుకంటే ఏ బ్యాచ్ అయినా నాకు 6th నుంచి పరిచయం అవుతారు. ఈ బ్యాచ్ నాకు ప్లే క్లాస్ నుంచి తెలుసు. ఎందుకంటే మా అబ్బాయిని చూడటానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ చిట్టిగా నాకు అనిపించేవాళ్ళు. ఇప్పుడు నేను అక్షిత్ కానీ ఎవరినన్నా చూసినా ప్లే క్లాస్లో వాళ్ళు ఎలా ఉన్నారో ఆ ఫేస్ నాకు గుర్తొస్తాయి. వాళ్ళకి నేను టీచర్ కన్నా వాళ్ళ ఫ్రెండ్ మమ్మీగా నేను బాగా తెలుసు. ఇక్కడ ఇప్పటి వరకు టీచర్స్, స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఈ స్కూల్తో ఉన్న బాండ్ని చెప్పాను. యాజ్ అ పేరెంట్ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. కొంచెం ఓపెన్ చేస్తాం వినండి ప్లీజ్. ఎందుకంటే ప్లే క్లాస్ నుంచి మా అబ్బాయికి నేను చెప్తాను, వాడు 4 schools చేంజ్ అయ్యాడు. వాడిని స్కూల్కి అలవాటు చేయడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే 4 schools స్కూల్లో జాయిన్ అయితే వాడిని డార్క్ రూమ్లో కూడా పెట్టారు టీచర్స్. అంటే వాడిని కంట్రోల్ చేయడానికి ఎప్పుడు పారిపోతూ ఉండేవాడు అనమాట. తర్వాత మా నాన్న ఫ్రెండ్ సుబ్బారావు సార్ చెప్పారు, ఇక్కడ సంగీత స్కూల్ చాలా బాగుంటుందమ్మా, వచ్చి ఒకసారి చూడు అని చెప్పి ఇంకా వాడిని తీసుకొని వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, అక్కడ గేట్ నుంచి ఇట్లా ఎంటర్ అవగానే నాకు ఈ స్కూల్ అంబియన్స్ ఎంత నచ్చిందంటే గ్రీనరీ. నేను అక్కడే నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినప్పుడు అనితనం, పెద్దతనం, చిన్నతనం, ఆ చిన్న పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆ లీవ్స్, ప్లాంట్ లీవ్స్ అన్ని కౌంట్ చేస్తున్నారు అనమాట. అంటే కౌంటింగ్ బేసిక్ అనేది వాళ్ళకి ఆ ఫీల్డ్ లో చూపించి చెప్తున్నారు. అక్కడ యాజ్ ఎ పేరెంట్ నాకు ఇంకొక ప్లస్ మార్క్ పడిపోయింది. ఇంకా జాయిన్ చేస్తే మా అబ్బాయిని ఇక్కడే నేను జాయిన్ చేయాలని చెప్పి వాడిని నేను జాయిన్ చేశాను. 4 schools చేంజ్ చేసిన వాడు కొంచెం ఏదైనా డిసిప్లినరీ ఇండిసిప్లినరీ యాక్షన్స్ వచ్చినప్పుడు స్కూల్ చేంజ్ అవుతామని అడిగితే, నువ్వు చేంజ్ అయిపో, నేనైతే చేంజ్ అవ్వలేదు, నా స్కూల్ మా అంటారు. అంటే ఈ స్కూల్తో అంత బాగుంది, అంత ఎమోషనల్గా వాడు ఇక్కడ టీచర్స్తో బయలుదేరాడు. కాబట్టి ప్రీ ప్రైమరీ టీచర్స్ అందరికీ చాలా హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చిన్నది కన్నా ప్లే క్లాస్ వాడు ఉన్నప్పుడు రాజీనామా ఉండేవాళ్ళు లేరు. నెక్స్ట్ ఎల్కేజీ పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు అంతా మేడం ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో, చాలా కొట్టేస్తారు. ఏ విధంగా కొడతారో ఆ విధంగానే మేడం అంత దగ్గర తీసుకుంటారు అన్నమాట. పెద్దది కన్నా చిన్నది కన్నా ఎల్కేజీ. నేను నిజంగా చెప్తున్నాను, ఒక ఛాలెంజింగ్గా మన స్కూల్ గురించి. మన స్కూల్లో ప్లే క్లాస్ చదివిన పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. ఇది యాజ్ అ పేరెంట్ నేను సాటిస్ఫై అని చెప్పే విషయం. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో మా అబ్బాయి నుంచి పిల్లలు ఉన్నాడు అనమాట. వాడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఆ పిల్లలంతా చూసి, మీ అబ్బాయి ఇంత బాగా మాట్లాడగలుగుతున్నారు, మా పిల్లలు మాట్లాడలేదే అంటే, అప్పుడు మా స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పి నేను వాళ్ళు మామూలు చేశాను. వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. నేను అది ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలను. అంత వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇక్కడ ప్లే క్లాస్ నుంచి చదివిన పిల్లలకైతే చాలా బాగా ఉంది. అది ఎందుకుందంటే కిండర్ గార్డెన్ టీచర్స్ ఫౌండేషన్ అనేది నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ యూనివర్సిటీకి వస్తే కళ్యాణి మేడం సుప్రియానా ఉండేవాళ్ళు. కళ్యాణి మేడం హ్యాండ్ రైటింగ్ మీద ఎంత వర్కౌట్ చేసేవాళ్ళంటే, నేను వాడి నోట్బుక్స్ అన్ని చెక్ చేస్తా ఉంటే నోట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. నాకు డౌట్ వచ్చేది. నేను చదువుకున్నప్పుడు ఆల్ఫాబెట్స్ చెప్పి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అవి నేర్చుకున్నాం. కానీ వీళ్ళు అన్ని నోట్స్ రాసి దాని నుంచి ఆల్ఫాబెట్స్. అప్పుడు అడిగాను, ఏంటి మేడం అంటే, మన మెథడ్ వర్డ్ నుంచి లెటర్ మెథడ్ అని చెప్పారు. అది నేను ఎక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యానంటే, వాడిని చిన్నప్పుడు ఒక న్యూస్ పేపర్ ఇస్తే ఆ న్యూస్ పేపర్లో ఆల్ఫాబెట్స్ అన్ని పెన్సిల్ తీసుకొని కాంటాక్ట్ చేసేవాడు అనమాట. అంత లెటర్ ఐడెంటిఫికేషన్ వచ్చింది ఆ కిండర్ గార్డెన్ మెథడ్ ఫాలో అవడం వల్ల. నెక్స్ట్ యూకేజీ అయితే ఆ విధంగా ఎక్స్పీరియన్స్ అయింది. నెక్స్ట్ కిండర్ గార్డెన్ టీచర్స్ సుల్తానా మ్యామ్, సౌజన్య మ్యామ్, నెక్స్ట్ అనిత మ్యామ్, చిన్న అనిత మేడం, పెద్ద అనిత మ్యామ్, కళ్యాణి మేడం, ఇప్పుడు కల్పన మ్యామ్, మల్లేశ్వరి మ్యామ్, అందరూ కూడా మన స్కూల్లో కిండర్ గార్డెన్ స్టాఫ్ అంతా బాగున్నారు. నిజంగా 10th క్లాస్కి టీచ్ చేయడం అది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే యాజ్ హై స్కూల్ టీచర్ నేను చెప్తున్నాను, చిన్న పిల్లవాడిని, ఏమీ రాని పిల్లవాడిని మౌల్డ్ చేసుకొని
వాళ్ళకి అక్షరాలు దిద్దించడం అనేది నా దృష్టిలో చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట. యాజ్ అ పేరెంట్ నేను ఫీల్ అయింది. కాబట్టి నేను నా హృదయపూర్వకంగా కిండర్ గార్డెన్ టీచర్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా ప్రైమరీకి వస్తే ఫస్ట్ క్లాస్ అనేది ఇంకొక టాస్క్. అక్కడ 1 సెంటెన్సెస్ క్వశ్చన్స్ చదివితే ప్రైమరీకి వెళ్తే ఒక 3-4 సెంటెన్సెస్ క్వశ్చన్స్ చదవాలన్నమాట. ఇంకా ఫస్ట్ క్లాస్ తీసుకుంటే అప్పుడు శ్రావణి మ్యామ్ మ్యాథ్స్ తీసుకునేవాళ్ళు, నెక్స్ట్ కృష్ణవేణి మేడం తెలుగు హిందీ తీసుకునేవాళ్ళు, నెక్స్ట్ ఇంకా బాలుగా మేడం కానీ ఇంకా పిసిల్లా మ్యామ్, మల్లీశ్వరి మేడం, రేవతి మేడం వీళ్ళంతా ముగ్గురికి టీచ్ చేసిన వాళ్ళు. ఈ బ్యాచ్ కూడా ఇంకొక బ్లెస్సింగ్ నేను చెప్పాలంటే 4th క్లాస్లో ఈ స్కూల్లో శరణ్ సార్ ఎంటర్ అయ్యారనమాట. అప్పుడు ఉన్నప్పుడు శరణ్ సార్ని 4th సైన్స్ టీచ్ చేయమన్నారు, 5th నన్ను టీచ్ చేయమన్నారు. ఈ బ్యాచ్ కి సాగరు సైన్స్ చెప్పారు. అప్పుడు మా వాడి ఇంటికి వచ్చి ఇంత పెద్ద పెద్ద ఐస్ వేసుకోమ్మా శర్వానందం సార్ అనేవాళ్ళు. ఆ సార్ శరణ్ సార్ గారు శర్వానందం సార్ మమ్మల్ని ల్యాబ్కి తీసుకెళ్ళాడమ్మా. అక్కడ స్పెషల్స్ అన్ని పెద్ద పెద్ద స్నేక్స్ చూసామమ్మా. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్ మన పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా మాకు చాలా గమనిస్తుంది. మీరు నమ్ముతారో నమ్మరు, వాడి ప్రేమలు అచ్చి ఫైల్స్ అని నేను జాగ్రత్తగా పెట్టుకుంటున్నా. వాడి ప్రోగ్రెస్ కూడా, ఎందుకంటే పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలు చేసిన ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మాకు అది ప్రెషియస్ అనమాట. నెక్స్ట్ ఇంకొక బ్లెస్సింగ్ ఏంటంటే 5th క్లాస్లో ఈ బ్యాచ్ కి సుచిత్ర మ్యామ్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పడం, అదొక బ్లెస్సింగ్. నెక్స్ట్ ఇంకా ఆ విధంగా ఇంకోటి ప్రైమరీ అంటే మేము ఇంటర్నెట్లో వాళ్ళకి ఒక హింట్ చెప్పాలి అంటే అన్నా హింట్ చెప్తానంటే సెట్ అయిపోతారు. ప్రైమరీలో వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే ప్రిన్సిపల్ అందరం చెప్తానంటే కంట్రోల్ అయిపోతారు. ఇంకా హై స్కూల్కి వచ్చాక వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే శరవణన్ సార్ అని చెప్తే మొత్తం ఎక్కడెక్కడ కంట్రోల్ అయిపోతారు అనమాట. అట్లా కంట్రోల్ ఛానల్స్ మాకు ప్రీ ప్రైమరీ ఆ విధంగా పేరెంట్కి అయితే కంట్రోలింగ్ ఛానల్స్ అయితే ఉన్నాయి ఈ స్కూల్లో. నెక్స్ట్ ఇంకా హై స్కూల్కి వచ్చేస్తే 6th నుంచి వాళ్ళకి నేను టీచ్ చేశాను అనమాట సైన్స్. నెక్స్ట్ ఇక్కడ హై స్కూల్ టీచర్స్ అందరి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఎక్సలెంట్ గా చెప్తారు. 6th, 7th వాళ్ళకి మ్యాథ్స్ లావణ్యం అని చెప్పారు, చాలా బాగా చెప్పారు వాళ్ళు మ్యాథ్స్. మేము ఎవరిని బ్యాచ్ ని లీడ్ చేయనప్పుడు తెలుగు మేడం వాళ్ళ క్లాస్ టీచర్ అయ్యి వాళ్ళని ఎంతగానో మోల్డ్ చేశారు. వాళ్ళ హిందీ సార్ అందరూ టీచర్స్ ఎంత ఎక్సలెంట్ గా చెప్పారంటే ఇక్కడ ఇంకొక విషయం ఇంకొక టీచర్ గురించి కూడా నేను చెప్పాలి. అది ఎవరో కాదు, మన లక్ష్మీ ప్రసన్న మేడము. ఇందాక మన కలసాని సార్ ఇంటికెళ్ళి కూడా పిల్లల గురించి ఆలోచించే టీచర్ ఎవరన్నా ఉన్నారంటే మన లక్ష్మీ ప్రసన్న మేడం. 10కి కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తారు, 11కి కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మా వాడైతే ఏ హోంవర్క్ చేసినా చేయకపోయినా తెలుగు హోంవర్క్ చేసి మళ్ళీ ఒక సెంటెన్స్ రాయాలి. మా అబ్బాయి చూడకుండా రాశాడు అని మేము రాసి సైన్ పెట్టాలన్నమాట. అంత సీరియస్ గా చదవకపోతే వాడిని తెలుగులోనే తిట్టేస్తారు. వీళ్ళకి తెలుగు రాదు కదా, ఇంట్లో చదువుతారనమాట. అమ్మ గొర్రెంటే ఏంటి అంటే అది శ్రీపురం అంటే ఆ విధంగా తిట్టేసి కొట్టినా ఏం చేసినా కూడా తెలుగు అంటే పవర్ చేశారనమాట. సార్ చెప్పినట్టు నిజంగా సార్ స్పీచ్ ఇస్తుంటే నాకు చాలా నైస్ అంటే టీఎస్ వచ్చేసే ఒక తల్లిదండ్రులని ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలి వాటి గురించి చెప్తుంటే నిజంగా చాలా వ్యాలెన్స్ స్పీచ్ అయితే సార్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ప్రతి ఒక్క టీచర్ క్లారెన్స్ మ్యామ్ కానీ, మాధవి మ్యామ్ కానీ, శ్రీనివాసన్ సార్ కానీ, ఇక్కడ శ్రీనివాసన్ సార్ కూడా మా అబ్బాయికి ఒక ఇన్సిడెంట్ ఉంది. వచ్చి ఫ్రంట్ బెంచ్ లో కూర్చోని చెప్పి సార్ మ్యాథ్స్ చెప్పినప్పుడు చెప్పాడనమాట. వాడు కూర్చోను అన్నాడు. సరే నువ్వు ఫ్రంట్ బెంచ్ లో కూర్చోకపోతే బయటకు వెళ్ళిపోతే బయటకు వెళ్ళి కూర్చున్నాడు. వాడు బయటకు కూర్చున్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు వాడికి అసలు ఫేవరెట్ టీచర్ ఎవరంటే శ్రీనివాసన్ సార్. ఎవరైతే సీరియస్ గా ఉంటారో వాళ్ళు మన భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు. వాడికి వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్ మ్యాథ్స్ టీచర్ ఎవరంటే శ్రీనివాసన్ సార్. నెక్స్ట్ ఆది సార్ ప్రతి ఒక్క టీచర్ మాధవి మ్యామ్ కానీ హై స్కూల్ టీచర్స్ అందరూ చాలా బాగా చెప్పారు. మన ప్రిన్సిపల్ మ్యామ్ చెప్పినట్టు ఖచ్చితంగా ఈసారి ఈ బ్యాచ్ మంచి రిజల్ట్ ఇచ్చేసి ఈ స్కూల్కి మంచి పేరు ఇచ్చి వెళ్తుందని నేనైతే నమ్ముతున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఆదిష మేడం అయితే మొత్తం డిసిప్లైన్ ఇదంతా టీచర్ స్టాఫ్ గురించి. ఇంకా నేను నా నాన్ టీచింగ్ స్టాఫ్ గురించి చెప్పకుండా అయితే ఉండలేను. వన్స్ పిల్లలు అక్కడ ఎంటర్ అయితే కృష్ణప్రసాద్ అసలు టీచర్ నేను మా సార్
ఇక్కడ అందరూ టీచర్సే కాకుండా టీచింగ్ నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలకి ఎంతగానో హెల్ప్ చేసి వాళ్ళు గ్రో అవడానికి ఎంతో హెల్ప్ చేశారు. ఇదంతా ఏదో నేను కౌలాలని చెప్పట్లేదు, నిజంగా నా హృదయంలో ఉన్న ఎక్స్పీరియన్స్ అని నేను మీతో చెప్పుకుంటూ ఉన్నాను. నేను 100% సాటిస్ఫై అయ్యాను. నేనైతే క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు ఇదే చెప్తా, మా అబ్బాయి ఇక్కడ చదివాడు, నేను ఎగ్జామ్ రాయడానికి సాటిస్ఫై అయ్యాను. మీరు ఖచ్చితంగా ఈ స్కూల్లో జాయిన్ చేస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. Honored to stand here and deliver the vote of thanks on this special occasion. First of all, I would like to express my sincere gratitude to our correspondent sir for their constant support and guidance in making this event possible. I would also like to thank our teachers for their efforts, encouragement in organizing such a wonderful event. The teachers invited, and a big thanks to you all. Students who work behind the scenes to make this program such successful. And today, I extend my sincere thanks to department for their arrangements on time. Thank you.